ஹரி ஸ்ரீனிவாச திருப்பாவை 6వ பாசுரம். புள்ளும் சிலம்பின காண் புல்லரையின் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளிந்து அறியென்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాస వ్రతంలో చేయవలసినవి, పొందవలసినవి, దానికి కావలసినటువంటి యోగ్యత మొదలైన వాటి గురించి మొదటి 5 పాశురాలలోనూ చక్కగా ఆండాళ్ తల్లి వివరించింది. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనేలా చేసిందనమాట. మరి ఈ మొదటి 5 పాశురాలను వ్రతానికి మొదటి దశగా చెప్తారు. ఈ మొదటి దశనే అభిముఖ్య దశ అని కూడా అంటారు. తర్వాత 6 నుంచి 15 వరకు రెండవ దశ అంటే ఆశ్రయణ దశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కారము కావాలంటే మనకు జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆచార్యుని కృప కావాలని 5వ పాశురంలో తెలుసుకున్నాం. మరి ఆచార్య కృప కావాలంటే వారిని ఆశ్రయించాలి. భగవద్ అనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భగవద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ 10 పాశురాలలో ఆ ఆండాళ్ తల్లి భగవద్ అనుభవాన్ని పొందిన 10 మంది గోపికలను మాతో కలిసి రండి, అలాగే మీ అనుభవాన్ని మాకు పంచండి అని, ఆ భగవత్ ఆనందాన్ని మీరొక్కరే అనుభవించకూడదు, అందరికీ దాన్ని పంచాలి అని చెప్పి గోపికారూపులు సదాచారులైన ఆళ్వారుల రూపాలను మేల్కొల్పుతోంది ఆండాళ్. ఈ పాశురంలో అనుభవం లేని, వ్రతం అంటే అనుభవం లేని ఒక గోపికను లేపుతోంది తల్లి. ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికను లేపడం ప్రారంభిస్తుంది. ఇక్కడ మనకొక సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరేమో నిద్రపోవటం లేదు, మరి కొందరికేమో నిద్ర పట్టడం లేదు, మరి ఇంకొందరు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరికొందరు ఎలా నిద్రపోతున్నారు అని మనకి అనిపించవచ్చు. ఇక్కడే ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తుమందు లాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేస్తుంటాయి. కొందరికేమో నిద్ర మత్తులో ఉంచేట్టు చేస్తుంటే వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు, మరి నిద్రపోకుండా ఉన్న వారిపైన ఎక్కువని కాదు. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని ఇక్కడ మనం గమనించాలి. శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞత గురించి చెప్తారు. వారు ఎలా ఉంటారు స్థితప్రజ్ఞులు అంటే, అందరూ మేల్కునే వద్ద వాళ్ళు పడుకొని ఉంటారు, అందరూ పడుకొని నిద్రపోతుంటే వీళ్ళు మెలకువగా ఉంటారు. సామాన్య ప్రజలు ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటాం. మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలంటే అస్సలు పట్టించుకోకుండా ఎల్లప్పుడూ భగవంతుని విషయంలో జాగరూకులై ఉంటారు. ఆ లోపల ఉండే గోపికలు అలాంటి వారే. అందుకే మనం వాళ్ళను తోడు పెట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వెళ్తే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న 10 మంది గోపికలను లేపుతూ భగవద్ జ్ఞాన దశల్లో ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరలన్నింటినీ తొలగించేస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ఈరోజు లేపే గోపబాలిక ఒక చిన్నపిల్లలు మనసులో, చేతల్లో ఒకే రకమైన భావాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళ మనసులో ఏముంటుందో అదే బహిరంగం అవుతూ ఉంటుంది. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ పుళ్ళుం శిలంబిన కాణ్, పక్షులు అరుస్తున్నాయి లేవబోయి అంటూ లేపుతోంది ఆండాళ్ తల్లి. మరి ఇక్కడ మనము గమనించామంటే ఆ పక్షులుగా చెప్పబడేవారు మరెవరో కాదు, భగవత్ సంబంధికులైన జ్ఞాన అనుష్ఠాన సంపన్నులైన ఆచార్యులే. ఓ మానవులరా, ఇలాంటి జ్ఞాన అనుష్ఠానములు కలిగిన
ఆచార్యులను ఆశ్రయించామంటే మనం కూడా వారితో పాటు ఆ శ్రీయపతి దగ్గర పరమ పదమునకు చేరుకుంటాము అని చెప్తున్నారు అమ్మ. లోపలున్న గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి లేచి ఉంటుంది అని భావించి రెండో గుర్తు చెప్పడం ప్రారంభిస్తారు. పుల్లరయిన్ కోయిల్ వెళ్ళై విళిషంగిన్ పేరరవం కేట్టిలయో పిళ్ళాయి అంటూ ఊరిలోని ఆలయంలో స్వామి ఊదుతున్న శంఖం పిలుపు నీకు వినపట్టం లేదా ఓ చిన్నపిల్ల అని పిలుస్తోంది. అక్కడ దీపపు కాంతి శంఖం ఊదేవాడి బుగ్గలపైన పడి శంఖం మెరుస్తోందని ఆండాళ్ళ తల్లి ఆ ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లటి శంఖం పిలుపు అని చెప్తున్నారు. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్టుగా భావించి ఇంకా నిద్రలేవలేదు. ఎళుందిరాయ్ మేలుకో. మరి ఆండాళ్ళ తల్లి తాను ఎలా మెలుకుందో కొన్ని గుర్తులు చెప్తోంది. మునివర్గళం యోగిగళం ఒళ్ళ ఎళుంది ఎండ్ర పేరరవం ఉళ్ళం పుగొందు కొళిరిందు. మునులు యోగులు అందరూ లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ హరిహరి హరిహరి అంటూ అనుకునే శబ్దము ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులకు చేరి మేమందరం ఒక్కసారిగా లేచాం. మరి ఆ పిలుపులు నీకు వినపడలేదా? మరి వాళ్ళు 3 సార్లు హరినామం ఎందుకన్నారు? ఆండాళ్ళ తల్లి చెప్తోంది ఇక్కడ. పేములై నంజుండు పూతన స్తనాల కంటి ఉన్న విషాన్ని ఆరగించాడు. దూది పింజ నిప్పుపై పడి కాలిపోయినట్టు ఆమెను సంహరించేశాడు. వదలనివాడు కాబట్టే ఆయనను అచ్యుత అంటారు. ప్రకృతి మనకిచ్చే అహం మన అనే విషాలన్నింటినీ హరించేవాడా హరి అని జ్ఞానులందరూ తలుస్తున్నారు. కళ్ళచ్చగడం కలక్కళియక్కాలోచ్చి శ్రీకృష్ణుణ్ణి తల్లి యశోదమ్మ ఒక బండి కింద పడుకోబెడుతుంది. ఆ బండిలోకి ఒక అసురుడు ఆవహించి శ్రీకృష్ణుని సంహరించడానికి ప్రయత్నిస్తాడు. ఆ కపట శకటాసురుణ్ణి కాలు చాచి ఒక తన్ని ఆయన సంహరించేస్తాడు. మరి ఆయన పాదం అలాంటిది. ఇక్కడ శకటాసురుణ్ణి చూసుకుంటే మన శరీరమే మనకు ఒక శకటం లాంటిది. పుణ్యం పాపాలు దానికి చక్రాల్లాంటివి. మనల్ని నడిపించే పరమాత్మను దాని కింద పెట్టి ఆయన పాదాలను చరణం శరణం ప్రపద్యే అంటే చాలు మనకు అంటి ఉన్న అన్ని పుణ్య పాపాల సంపర్కాన్ని హరించేవాడా హరి అని. ఎలాగంటే శిలాబాల జాతాచరణ రజస యత్కుల శిశోహు అని అనేక సంవత్సరములు పాషాణ శరీరంతో అంటే రాయి వలె పడి ఉన్న అహల్యకు శాప విమోచనం ఆ పాదంతోనే చేశారు కదా. వెள்ளత్తరవిల్ తుయిలమరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు. ఆ ఆదిశేషువుని పైన సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైనటువంటి స్వామి 5 తలల ఆదిశేషువు 5 రకాల జ్ఞానాన్ని తెలియజేస్తుందనమాట. నేను ఆయనకి చెందినవాణ్ణి, ఆయన నన్ను తరింపజేయవాడు, ఆయన్ని చేరే సాధనం ఆయన్ని శరణాగతే. మరి ఆయన్ని చేరితే కలిగే ఫలితం ఆయన సేవ, ఆయన్ని చేరకుండా ఉంచేటటువంటి ఆటంకం ఆయన యందు ఆసక్తి లేకుండా ఉండటం అనే 5 జ్ఞానాలు కలిగి ఉండేవారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపైన ఆసక్తిని హరింపచేసేటటువంటి వాడా హరి అంటూ 3 సార్లు హరి 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 అని పిలుస్తుంటే లేచాము అని చెప్తోంది ఆండాళ్ళ తల్లి ఆ చిన్ని గోపబాలికకు. ఉళ్ళత్తుక్కొండు అంటే భగభగా మండుతున్న అగ్నికి గాలి తోడైతే నది పక్కనే ఉండిన ఎండిపోయిన పొదలు ఎలా అయితే ఒక క్షణంలో కాలి బూడిదైపోతాయో అలాగే భగవంతుడు యోగుల హృదయాలలో ఉండి వాళ్ళ పాపరాశినంతటిని నశింపచేసేస్తాడు అని. అలాగే భగవంతుడు భక్తుల ధ్యానంలో ప్రజ్వలించేటటువంటి జ్ఞాన దీపాన్ని వెలిగించి అజ్ఞానం వల్ల పుట్టిన అంధకారాన్నంతా నశింపజేస్తాడు అన్నట్టుగా. మునివర్గళం యోగిగళం ఎవరికి అంటే గుణానుభవ పరులకు, కైంకర్య పరులకు. భగవంతుని గుణాలకి కొందరు మత్తు పదార్థాలు సేవించినట్టు ఒక్క చోటనే పడివేసున్నట్టు ఉండిపోతారట. ఆ గుణాలు
ఒక్కొక్కటినే అనుభవిస్తూ వాళ్ళని ఎక్కడ కదలనీయకుండా కట్టి పడేస్తున్నట్టు. మరికొందరు ఆయన కైంకర్యాలు చేయటంలో నిమగ్నమై ఉంటారనమాట. ఇందుకు మనము ఉదాహరణగా లక్ష్మణ భరతులను చెప్పుకోవచ్చు. ఎన్న పేరరవం, హరిహరి అనే గొప్ప ధ్వని. హరి అంటే శత్రువు. ఎవరికి శత్రువు? దుఃఖాలకు, పాపాలకు శత్రువు. తానున్న చోటలో ఇంకొక దానికి చోటు ఇవ్వడాయన. కాబట్టి భగవంతుడున్న హృదయాలలో పాపాలకు తావే లేదు అని చెప్తున్నారు. హరే శ్రీనివాస.